తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీరు మెచ్చిన సినిమాగా ఈ వారం మీరు చూడబోతున్న సినిమా శోభన్ బాబు సుహాసిని జంటగా నటించిన మహారాజు. ఒక చిత్రం విజయం సాధించాలంటే అగ్రతారాగణం, భారీ సెట్టింగులు, మంచి మంచి పాటలు, ఫైట్స్ మాత్రమే ఉండనక్కర్లేదు. గుండెని కదిలించే సన్నివేశాలతో కూడా ప్రేక్షకాదరణ పొందవచ్చు అని నిరూపించిన చిత్రం మహారాజు. సంసారం ఒక చదరంగం సినిమా లాంటిదే ఈ సినిమా కూడా. ఇక కథలోకి వెళ్దామా? ముందు ఈ చిత్ర ప్రారంభ సన్నివేశాలను చూద్దాం. మమ్మల్ని అనాథలుగా వదిలి వెళ్ళిపోయారు. నేనేం చేయను, వెళ్ళి నేను ఎలా కాపాడను? జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. అంత గొప్ప మనిషిని, మంచి మనిషిని పోగొట్టుకున్న అందరం దురదృష్టవంతులు. మనిషికి విలువ కట్టలేదు. అయినా ఏదైనా అవసరానికి పనికొస్తుంది. ఈ 5,000 ఉంచుకోమ్మా. జానకి, అయాచితంగా వచ్చిన డబ్బు మనల్ని బ్రతికిస్తుంది అనుకుంటున్నావా? మన శక్తి మీద మనకు నమ్మకం ఉండాలి. చూడు, నిప్పు మీద నీరు పోస్తే బొగ్గు అవుతుంది, బొగ్గు పొయ్యిలో వేస్తే నిప్పు అవుతుంది. వద్దండి, ఈ డబ్బు కంటే మా రాంబాబుకి మీ ఆఫీస్లో ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించండి. ఇంత చిన్న వయసులో ఏం ఉద్యోగం చేస్తారమ్మా? మీరు ఏ పని ఇచ్చినా చేస్తాను సార్. అలాగా, సరేనమ్మా, మీ ఇష్టం. బాబు, రేపు ఉదయం మా ఇంటికి రా. వస్తానమ్మా. అమ్మా, 500 ఎప్పుడైనా చూసావా అని నాన్నగారితో అనేదానివి కదా, మరి ఇప్పుడు ఆయన 5,000 ఇస్తే ఎందుకు వద్దన్నా? మీ నాన్నగారు చెప్పిన మాటలు, వాటి విలువ అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు బాబు. అర్థమయ్యే సమయానికి ఆయన లేకుండా పోయారు. ఊరికే వచ్చే డబ్బు కంటే మన ఒంట్లో ఉండే శక్తే మనకి అండ. బ్రతుకుతే నిప్పులా బ్రతకాలి కానీ బొగ్గులా కాదు బాబు. చూసారుగా ఈ చిత్ర ప్రారంభ సన్నివేశాలు. అటువంటి శ్రీధర్ కొడుకే శోభన్ బాబు. అతని చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకుని తమ్ముడు, చెల్లెల్ని పెంచి పెద్ద చేస్తాడు. అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది ఓ యువతి. ఎంత త్వరగా ప్రవేశించిందో అంత హఠాత్తుగా తప్పుకుంటుంది. ఎవరికి తెలుసు ఏ క్షణమేదో ఏమవుతుందో? సాగరమైన సంసారంలో ఎదురీతేరా జీవితమంటే. ఓ పాత్రధారి, నిండిన బాలుడు నీవేరా, పుట్టిన నాడే బిడ్డల గన్న పురుషుడు నీవేరా, పుణ్య పురుషుడు నీవేరా. నీలో కదలిన చిరూపిరే ఎందరికో ప్రాణమాయే. త్యాగమల్లే మిగిలిన నిన్ను దైవం తానే తల్లిని చేసిందిరా, తల్లిని చేసిందిరా. నాకు నీ స్నేహం పరిచయం లభించిన తర్వాతే కాస్త మనశ్శాంతి దొరికింది.
నిరంతరం పోరాటం, నిత్యం సమస్యలతో సతమతమవుతున్న నాకు నీ ప్రేమకు వరం లాంటిది. అన్ని సమస్యలున్నాయా మీకు? సమస్యలు నా జీవితాన్ని గురించి వింటే నీకే ఆశ్చర్యం ఇస్తుంది. నాకు 6 ఏళ్ళ వయసు వచ్చేసరికి మా నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు. మా అమ్మ, 2 తమ్ముళ్ళు చెల్లి. ఆ రోజు నుంచి మా కుటుంబ బాధ్యత అంతా నా మీద పడింది. చాలా పెద్ద పనే. తమ్ముడు చదువుతున్నారు కదా? కాలేజీలో చదువుతున్నారు. అయితే వాళ్ళందరికీ చాలా ఖర్చు అవుతుందేమో. ఎంత లేదన్నా నెలకు 700 అవుతుంది. కాలేజీలు తెరిచారంటే 1000-2000 ఎక్కువ అవుతాయి. మరి చెల్లెలు పెళ్ళి? అది ఒక సమస్య. కట్నాలు కానుకలే ఉంది. రోజులు ఆడపిల్లకి పెళ్ళి ఎలా అవుతుంది? పెళ్లి చేయాలంటే కనీసం 10,000 కావాలి. అవన్నీ తలుచుకున్న చాలా భయంగా ఉంటుంది. అప్పుడేనా? ఇక చాలు, లేవండి. విజయ, ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు. బ్రతుకులో కొన్ని సమస్యలు వస్తుంటాయి, తట్టుకోగలం. కానీ బ్రతికే సమస్య కాకూడదు కదా? ఏమిటి విజయ నువ్వు అనేది? అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి చెప్పనవసరం లేదు, అర్థం చేసుకోలేని వాళ్ళకి చెప్పి ప్రయోజనం లేదు. వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. సారీ. కట్నం కోసం ఆశపడి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు మన హీరో. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, పెద్దవాడిని నేను చెప్పేది విను. నాకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఒక కూతురు ఉంది. పిల్ల సలక్షణంగా ఉంటుంది. ఎక్కడన్నా మంచి కుర్రాడు ఉంటే చూడరా అని వేపుకు తినేస్తున్నాడు నన్ను. పటేలమని నువ్వు గుర్తుకొచ్చావు నాకు. ఆ అమ్మాయిని చేసుకుంటే 5,000 కట్నం ఇస్తాడు. 5,000? ఎస్, 5,000 రూపీస్ హార్డ్ క్యాష్. ఓ 1000 ఓవర్ డ్రాఫ్ట్ కూడా తీసుకోవచ్చు. నిజంగా సార్? అంటే పెళ్లి విషయంలో కూడా వెటకారం ఆడతానా నేను? అదిగా సార్. ఇంకే ఆ సంబంధం వెంటనే ఖాయం చేసి. మరి పిల్ల ఎప్పుడు చూస్తావు? పిల్లలకి చూసే పని లేదండి. ఆ సంబంధం వెంటనే ఖాయం చేయండి. మీ మేలు జన్మలో మర్చిపోలేను. ఆ మాత్రం కృతజ్ఞత ఉంటే చాలు. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఏమిటనయ్యా ఇంత సంతోషకరమైన విషయాన్ని అదోలా చెప్తావే? అయినా ఏంటి అకస్మాత్తుగా? అనే వదిన బాగుంటుందా? ఎవరు చూశారు? ఏదో పెళ్లి చేసుకుంటే 5,000 కట్నం వస్తుందన్నారు. వస్తే చెల్లాయి పెళ్లికి ఉపయోగపడుతుంది కదా అని ఒప్పుకున్నాను. వచ్చేవారం నా పెళ్లి. అమ్మాయిని చూడకుండా వివరాలు అడగకుండా హఠాత్తుగా నిర్ణయించుకున్నావా? చెల్లెలి పెళ్లికి 5,000 రూపాయల కోసం నీ జీవితాన్ని తనఖా పెడితే దాన్ని తిరిగి విడిపించుకోలేవన్నయ్యా. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. ఎప్పుడు ఏది ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. ఓర్ నీ అసాధ్యం దొంగల దోలా ఏంటా తొందరా? ఇక్కడ దాకా వచ్చినా ఇవ్వకుండా పోతారా? ఇస్తారు. తాళి కట్టేయి, కట్టేయి. పెళ్ళైన తర్వాత అతని జీవితంలో కష్టాలు పెరుగుతాయి, సంసారం కూడా పెరిగింది కదా. మరి దేవుడు కూడా అతనిపై దయ చూపుకుంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి. అతన్ని ఎన్నోసార్లు ఆదుకున్న సహృదయుడిపై భగవంతుడు ఎలా కన్నెర చేశాడో మీరే చూడండి. ఏమండి విన్నారా? ఏ రోజైనా తప్పుగా ఒక్క మాట అన్నానా? చెప్పండి. రెక్కలొచ్చిన పక్షి ఎక్కువ కాలం గుట్లో ఉండదు. ఎప్పుడోసారి ఎలా ఎగిరిపోతుంది. అయినా వాడికి నేను పెట్టిన ఖర్చంతా భద్రంగా డైరీలో రాసుకున్నట్ట. కానీ వాడి మీద నేను చూపించిన ప్రేమ, అభిమానం మాత్రం మనసులో రాసుకోవటం మర్చిపోయాడు. అది కదా వెళ్తా 6 ఏళ్ల వయసు నుంచి వాడిని వదిలే ఆవేశం చెప్పినందుకే వాడికి నా మీద కోపం వచ్చి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు.
అది కాదు, ఎంత నా గొప్ప కోసం చెప్పుకుంటున్నానా? ఏదో వాడి మీద ప్రేమ. లలిత, బాబు వత్సం నీ పూలకి. థ్యాంక్ యూ. రాంబాబు గారు, రేపు డిశ్చార్జ్ చేద్దామని డాక్టర్ గారు చెప్పారు. ఇదిగోండి బిల్లు. ఏమండి, బిల్లు ఎంత అయిందండి? ఎంతో కొంతలే, ఆ విషయం నేను చూసుకుంటాగా. రేపు వచ్చి బాబును నేను తీసుకెళ్తాను. ఇంతటి కష్టాల్లో పడిన అతనికి భార్య ఎలా చేదోడు వాదోడుగా ఉంటుందంటే, అసలు ఈ కష్టాలన్నీ మీరు కొని తెచ్చుకున్నవే. కష్టాలు కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే వస్తాయి. అసలు కవి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నాతో ఏమనలేదే. నాతో చెప్పలేవేను. అసలు జీవితంలో ఉన్నవన్నీ కష్టాలే, సుఖాలే చుట్టం చూపుగా అప్పుడప్పుడు వచ్చిపోతుంటాయి అని. నేను అసలు ఏమంటానంటే, కష్టాలు మీకు దొరకపోతే అప్పు చేసినా తెచ్చుకుంటారని. కలతాలి ఊరిక. అసలు దీని అంతకు ముఖ్యమైన కారణం మీ అయ్యి కదా. కట్నం 5,000 ఇస్తాను ఎగ్గొట్లా. మధ్యలో వాడేవాడు అబద్ధం చెప్తే మా నాన్న ఏం చేస్తారు? అయినా నా తిండికి నెలకు 100 రూపాయల కంటే ఎక్కువ కాదు, అంతకంటే ఎక్కువ చౌకరీ చేస్తున్నాను. ఏం చేస్తున్నామా? ఏం చేస్తున్నా? వంట చేస్తున్నాను, ఇల్లు ఉడుస్తున్నాను, అంట్లు తోముతున్నాను, బట్టలు ఉతుకుతున్నాను, వాటిని ఇస్త్రీ చేస్తున్నాను. ఇస్త్రీ కూడా నువ్వే చేస్తున్నావు? వీటన్నిటికీ కలిపి లెక్కేస్తే మీరే నాకు బాకీ. పిచ్చిదానా, అన్నిటికంటే ముఖ్యమైన ఒకటి మర్చిపోయావు. ఏమిటి? ఇప్పటికీ కష్టాలు మన హీరోని విడిచిపెట్టలేదు. విధి అతనిపై మరో విధంగా చెలగాటమాడింది. అయినా కొంతలో కొంత మంచే చేసిందనుకోండి. లలిత, ఏంటి అంటే నీకు ఆ యాప్ వచ్చింది లలిత. లలిత 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 లలిత. జీవితమంతా కష్టాల పాలైనా జీవితం చరమాంకంలో భగవంతుడి మన హీరోకి మేలే చేశాడు. ఎలా చేశాడో మీరే చూడండి. వెరీ సారీ సార్, మీ భార్య అగ్ని ప్రమాదంలో చనిపోయారని పేపర్లో చదివాను. నేను లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ని. ఆమె 10,000 రూపాయలకు ఇన్సూర్ చేశారు. సార్, ఈ ఫారంలో ఒక సంతకం చేసి డెత్ సర్టిఫికేట్ దాఖలు చేస్తే మీకు 10,000 రూపాయలు వస్తాయి. చెయ్యండి సార్. సార్, మీరు వెంటనే డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. వస్తాను. నువ్వు నన్ను ఇన్సూరెన్స్ చేయమన్నప్పుడు నేను చనిపోతే నీకు డబ్బు వస్తుందని మనసు బాధ పెట్టాను. కానీ నువ్వు ఇన్సూరెన్స్ చేసి మాకు డబ్బు ఇచ్చి వెళ్ళిపోయావు. సార్, మీ భార్య ఇన్సూర్ చేసిన డబ్బు 10,000 రూపాయలు చెక్కు తీసుకోండి సార్. వస్తాను సార్. చెక్కు నాకు ఇచ్చేస్తున్నాడు రా. అన్నట్టు రాంబాబు, ఈ డబ్బుతో లలిత పేరు మీద మనమే ఓ పత్రిక స్టార్ట్ చేస్తే రే రాంబాబు, పిల్లల్ని స్కూల్లో వదిలేసి మేము ప్రెస్కి వెళ్ళి వస్తాం. కమాన్. అతని రచన కొనసాగింది. అతను వ్రాసిన కథలు, గేయాలు, నవలలు
ప్రజాదరణ పొంది విరివిగా అమ్ముడుపోయాయి. కాలగమనంలో గొప్ప రచయితగా పేరు ప్రఖ్యాతులు, డబ్బు, గౌరవం అన్నీ పెరిగాయి. అతని పిల్లలను పై చదువుల కోసం విదేశాలకు పంపించే స్తోమత వచ్చింది. ఒరే రాంబాబు, ఓ గ్లాడ్ న్యూస్. అఖిల భారత అభ్యుదయ రచయితల సమాజం వారు నిన్న ఈ సంవత్సరపు ఉత్తమ నవల రచయితగా ఎన్నుకున్నారు. ₹1,00,000 నగదు బహుమతి, సాహిత్య ప్రపూర్ణ బిరుదు కూడా ఇస్తారట. ఇంత పెద్ద సంతోషకరమైన వార్త చెప్తుంటే ఏమిట్రా నిర్లిప్తత? రాను రాను వేదాంతిగా మారిపోతున్నావు. జీవితంలో అడుగడుగునా నాకు ఎదురైన నష్టాలు, నేను అనుభవించిన కష్టాలు నన్ను ఆ వేదాంత ధోరణిలో నడిపిస్తున్నాయేమో. ఇంకాసేపు నీతో మాట్లాడుతూ కూర్చుంటే నన్ను కూడా ఓ సన్యాసిగా మార్చేస్తావు. వస్తా. అఖిల భారత స్థాయిలో అంతర సాధ్యమైన కీర్తి ప్రతిష్టలు, బహుమానాలు, సన్మానాలు లభించాయి. కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు అతను ఉన్నత స్థితి రాగానే మళ్లీ చేరారు. అదొక్కటే తక్కువ. చూడండి, చెల్లెలి బిడ్డకి ఎంత గొప్ప కాలం తెచ్చాడో చెప్పుకుంటే సిగ్గుచేటు. అదేంటి కమలా? పెద్దవాళ్ళ మనసు బాధ పెట్టకూడదా? నేను కోపడ్డా నువ్వు వెళ్ళిపోతే నేను భరించలేదు. భారంగా ఉంటుంది, నాకు ఇష్టం లేదు. తమ్ముడు నిజంగా వెళ్ళిపోతా. బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. తమ్ముడు నా మాట వింటావా తమ్ముడు? అతని కష్టాలు, కన్నీళ్లు పంచుకున్న ధర్మపత్రి మాత్రం సుఖాలు పంచుకోకుండానే వెళ్ళిపోయింది. సింహాసనం మీద కూర్చున్నవాడే మహారాజు కాదు, 10 మంది మనసులలో 10 కాలాల పాటు నిలిచేవాడే మహారాజు. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. ఇన్ని కష్టాలు ఇప్పటి ప్రేక్షకులైతే జీర్ణించుకోలేరేమో, కానీ ఒకప్పుడు చాలా మంది జీవితాలు ఇలాగే సాగుతూ ఉండడంతో శోభన్ బాబు పాత్రలో తమను తాము చూసుకుంటూ చిత్రాన్ని ఆదరించారు ప్రేక్షకులు. అందుకే ఈ సినిమా మీరు మెచ్చిన సినిమా అయింది. వచ్చే వారం మరో మీరు మెచ్చిన సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. That's right.